జగతి తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ షణ్ముఖరావు, సీనియర్ జర్నలిస్ట్. మనం ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నాం. ఆమదాలవలస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియ, యువ నాయకుడు, అటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బాబుకు తల్లో నాలుకలా మెలుగుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న ఆనిపు రామకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీకి మీకు అనుబంధం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది మీరు అనుకుంటున్నారు? మీరు లోకేష్ బాబు పాదయాత్రలో రాష్ట్రం యావత్తు తిరిగారు, ఒక దశలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా కూడా మీరు పనిచేశారు. మీకేమనిపిస్తుంది? ఈ ఎన్నికలు ఎలా అనిపిస్తున్నాయి? మీరేమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అనేది 2024 జూన్ 4వ తేదీన ఎన్నికలు కౌంటింగ్ రోజు ఒక ప్రబంధనాన్ని సృష్టిస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కారణం ఏంటంటే, గతసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓ ప్రక్క తండ్రి చనిపోయారు, ఇంకో పక్క బాబాయిని దారుణంగా గొడ్డలతో హత్య చేయబడారు, అలాగే 16 నెలలు జైల్లో ఉన్నాం. ఇలా అనేక కారణాలతో తల్లి ఓ ప్రక్క ప్రచారం చేసింది విజయమ్మ గారు, చెల్లో ఓ పక్క షర్మిల గారు ప్రచారం చేశారు, బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ మైనారిటీ ఓటర్స్ని ఆకట్టుకునే విధంగా ఆయన ఒక పక్క ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లోకి కానీ లేకపోతే పట్టణాల్లోకి కానీ ప్రజల వద్దకు వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోయారు, బాబాయిని హత్య చేశారు, నాకు కోడి కత్తితో చంపాలని చూశారు, ఇలా అనేక రకాలైనటువంటి డ్రామాలన్నీ ఆడుకొని వెళ్ళడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ కదా పోనీ ఇచ్చి చూద్దాం, మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు. దాన్ని ఆయన పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఎలా అంటే, కష్టపడకుండా, సంపద సృష్టించకుండా, అప్పులు వాడి పథకాల రూపంలో ప్రజలకు కొంత ఇచ్చి, ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ తీసుకున్న విధంగా ఒక పథకం ఇచ్చి 10 మందికి అందితే 100 మంది దగ్గర నుంచి రకరకాల ట్యాక్సుల రూపంలో రకరకాల నిత్యావసరాలు, ప్రజలు వాడుతున్నటువంటి ప్రతి వస్తువు మీద, కరెంటు బిల్లుల మీద, ప్రతి దాని మీద కూడా విపరీతమైనటువంటి ఛార్జీలు, ట్యాక్సులు వేసి ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా. అలాగే రాబడి పరంగా ఏమవుతుంది, శాండ్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఆ వెళ్ళినటువంటి ఇసుక్కి మన గ్రామంలో గతంలో కొనుక్కుంటే ఒక లోడ్ ఇసుక 1000 రూపాయలకు వచ్చేది, ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుక. ఇప్పుడు 5-6 వేలు అయినా సరే దొరకట్లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలా ఎలా పెరిగింది? ఈ డబ్బులు ఏమవుతున్నాయి? ఇన్ని లోడ్లు ఇలా జరుగుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యల్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. అభివృద్ధి పరంగా తీసుకుంటే పూర్తిగా కుంటిపడింది. ఎక్కడ రహదారులు సరిగ్గా లేవు, గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. ఇలా లేకుండా పోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీని గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో కాకుండా దేశంలో కానీ ఇతర దేశాలతో, అటు సింగపూరు, మలేషియా, అలాగే అమెరికా ఇలాంటి దేశాలతో మన రాష్ట్రాన్ని పోటీ పడి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళి సంపదను సృష్టించి అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చి, అనేక ఐటీ కంపెనీలు తెచ్చి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి విద్యావంతుల్ని, విజ్ఞానవంతులను అందరినీ కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా చేసి సంపదను సృష్టించి ఆయన ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఈయనేమో విధ్వంసాన్ని సృష్టించి ఈయనేమో రాష్ట్రాన్ని ఈ విధంగా చేశారు. కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఈసారి చాలా సానుకూలంగా ఉన్నారు, ప్రజలు మద్దతు ఇస్తున్నారు. గ్రామాలంట వెళ్తే నిత్య హారతలు ఇచ్చి స్వాగతం పలికి, మీరు ఎప్పుడు వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఓటు రూపంలో గతసారి మేము మోసపోయాం, ఆయన చెప్పిన మోసపూరితమైనటువంటి మాటలు విన్నాం, నమ్మాం. ఈసారి అలాంటి నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బాబాయిని ఏ విధంగా చంపారు, ఎవరు చంపారు అనేది పూర్తిగా వాళ్ళ క్లారిటీ వచ్చింది. స్వయంగా అవినాష్ రెడ్డి ఆయన సొంత తమ్ముడే సొంత బాబాయిని మర్డర్ చేసి ఒక క్షణం గుండెపోటు అని చెప్పారు, ఇంకొక క్షణం నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ విధంగా క్రియేట్ చేసి ప్రజల్లోకి ఎన్నికల ముందు తీసుకెళ్లి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి గతంలో వాళ్ళు గెలిచారు. అలాగే ఎవరైనా కోడి కత్తితో చెయ్యి దగ్గర కొంచెం
పొడుస్తారా? విమానాశ్రయంలో కోడికత్తితో ఆయన మీద హత్య అంటే గతంలో నమ్మారు. ఈసారి గులకరాయి తగిలిందని చెప్పి అబద్ధం చెప్పారు. ఆ గులకరాయి కూడా తగలనటువంటి పరిస్థితి ఉంది. ఇలా మాయ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ ఛాంబర్ అనేది ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే ఎక్కువ మంది సర్పంచులు వాళ్ళ మద్దతుదారులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కనుక వాళ్ళ మద్దతుదారులనే దౌర్జన్యంగా దోపిడీగా సర్పంచుల్ని వాళ్ళు గెలిపించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 80% పైగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే ఉన్నారు. ఒక సర్పంచ్ అంటే ఆయనకున్న గౌరవం, ఆయనకున్న విలువ, ఆయనకు వచ్చిన నిధులు, ఆయన విధులు ఇవన్నీ కూడా ఈసారి పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లో సర్పంచ్ నేను గెలిచాను ఎంతో సంతోషపడ్డాడు. సరే, ఏ రూపంలో గెలిచినా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాను, నాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మనకు రాజ్యాంగ పరంగా 14 ఆర్థిక 72, 73 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ పరంగా మనకి 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. వాటితో పాటు మనం అభివృద్ధి చేసుకుందామని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి సర్పంచ్ పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఎంతో దారుణంగా తయారైంది. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులు దాదాపుగా 10,860 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో గ్రామాలు బాగుపడాలి, గ్రామాల్లో పారిశుధ్య లోపాలు లేకుండా ఉండాలి, గ్రామాల్లో మౌలిక వసతులు కలిగించాలి, వీధి దీపాలు వెలిగించాలి, సీసీ రహదారులు వేయాలి, మురుకు కాలువల కోసం డ్రైన్లు నిర్మాణం చేయాలి, అనేక పనులు గ్రామాల్లో మౌలిక వసతులు ప్రజల కోసం కల్పించాలి. అవేవి ఈ రోజు లేనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉన్నాయి. దానికోసం అనేక పోరాటాలు చేశాం సర్పంచుల తరపున, పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా. ఈ పోరాటాలన్నీ కూడా ఈయన ముందు నిర్వీర్యమైనాయి. ఓ పక్క మనం కోర్టుల పరంగా వెళ్తున్నాం, ఓ పక్క సీఎం ఇల్లు ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, అలాగే ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఎంక్వైరీ కమిషన్లు వేస్తే వీళ్ళు ఈ నిధులన్నీ దోచేశారు. ఖచ్చితంగా దీనికైతే ఈసారి గ్రామాల్లో ప్రజలు ప్రజానీకం దానికి ఇది చూపిస్తుంది. ఓటు రూపంలో తెలుగుదేశం పార్టీకి వేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే చాలా మంది మాకు సహకరిస్తున్నారని ఈ విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, మీరు చెప్పండి, మీరు బూర్జ మండలానికి జెడ్పీటీసీగా పనిచేశారు, బలమైన సామాజిక వర్గానికి మీరు ఒక పెద్ద నాయకుడు కూడా. మీ పరిధిలో మీ మండలం కావచ్చు, మీ నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీరు పబ్లిక్లో ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏమిటి? బూర్జ మండలంలో ఎక్కువ ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులిద్దరూ కూడా ఎవరు మనకి మంచి వ్యక్తి, ఎవరి వల్ల పనులు అవుతాయి అన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు కొంచెం గమనిస్తున్నారు. ఒక నాయకత్వానికి తీసుకుంటే 3 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి మైనస్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎక్కువగా తెలియజేస్తున్నారు. అలాగే రవికుమార్ గారికి వచ్చేటప్పటికి ముక్కుసూటి మనిషి, గతంలో 5 సంవత్సరాలు ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ మండలాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు అని చెప్పి ప్రజలు గౌరవిస్తున్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి తూర్పు కాపులకు ప్రత్యేకంగా గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టిందన్న ఆరోపణలు లేకపోలేదు. దాని మీద మీరు ఏమంటారు? కాపు సామాజిక వర్గం ఏం ఆలోచిస్తుంది? మీ అభిప్రాయం ఏమిటి? అసలు కులాల మధ్య, ప్రాంతాల మధ్య సమస్యలు సృష్టిస్తుంది వైఎస్ఆర్సీపీ. కారణం ఏంటంటే కార్పొరేషన్లు అత్యధికంగా ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తే మొదట్లో మేమంతా ఏమనుకున్నామంటే నిజంగానే చిత్తశుద్ధితో ఇదంతా చేస్తున్నారు, దీనివల్ల ఆ కమ్యూనిటీ డెవలప్ అవుతుందేమో, వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులు ఆ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తారేమో అని అనుకున్నాం. కానీ తీరా చూసాక ఏమైందంటే ఉత్సవ విగ్రహాల కంటే ఘోరంగా తయారయ్యారు ఆ చైర్మన్లు కానీ, ఆ డైరెక్టర్లు కానీ. కారణం ఏంటంటే ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మావిడి శ్రీకాంత్ గారిని నియమించారు. ఒక్క పని, గతంలో మనకి బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అలాగే ట్రైకార్ ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక లోన్లు కానీ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చేది. ఒక్క లోన్ కానీ, ఒక్క సబ్సిడీ కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క చైర్మన్ కూడా తన సొంత పని కూడా తను చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక కారు, వాళ్ళకి నెల నెలా జీతం, అవన్నీ
వృధా అవుతున్నాయి, ప్రభుత్వ ధనం వృధా అవుతున్నాయి తప్ప ఈ కార్పొరేషన్లు క్రియేట్ చేసి వీటి ద్వారా మరికొన్ని లోన్లు వాడి ఆ వచ్చిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారే తప్ప కార్పొరేషన్ ద్వారా ప్రజలకు కానీ, ఆయా కుల సంఘాలకు కానీ, ఆయా కులాలకు కానీ, ఆయా మతాలకు కానీ ఎటువంటి ఉపయోగం లేని విధంగా కార్పొరేషన్లు తయారు చేసినటువంటి వ్యవస్థ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తయారు చేసిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు అటు రాయలసీమ ప్రాంతం, ఇటు మధ్యాంధ్ర, ఇటు ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లోనూ మీరు విపరీతంగా పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా కానీ, లోకేష్ గారి పాదయాత్ర కోఆర్డినేటర్గా కానీ మీరు అన్ని ప్రాంతాల నాయకులతోనూ ప్రజలతోనూ మమేకమై ఉన్నారు. ఇప్పటి వరకు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆలోచన సరళ ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు, మీరేం గమనించారు? రాష్ట్ర వ్యాప్తంగా నేనైతే పర్యటన చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడాను గతంలో ఒక్క ఛాన్స్ అనడంతో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక ఛాన్స్ ఇచ్చాం. ఆ ఛాన్స్ని అతను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజలకు ఏం చెప్తున్నారంటే, మేము అప్పులు వాడాం ఈ పథకాలని చెప్పకుండా మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఒకవేళ కానీ మీరు మాకు ఓటు వేయకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ పోతాయని చెప్పి ప్రజలకి, పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏమి చదువు సంధ్య లేనటువంటి కొంతమంది వ్యక్తులకి ఓటు 10 సార్లు వాలంటీర్ల ద్వారా కనెక్ట్ చేస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు ప్రభుత్వంతో అనుసంధానమైనటువంటి వ్యక్తులు, ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇచ్చి తయారు చేసినటువంటి వ్యక్తులు. ఆ వాలంటీర్లు సడన్ గా రాజీనామా చేయాల్సిన పని ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళని నియమిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని తీసేశారు, పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. విజయసాయి రెడ్డి గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, అలాగే అందులో ఉన్నటువంటి అనేక మంది ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాలంటీర్లు 100% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. నంబటి రాంబాబు గారు కూడా అదే చెప్పారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కార్యకర్తలు అని చెప్పి ఇప్పుడు ఎవరు రాజీనామా వాళ్ళకి చేయమని చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వాలంటీర్లకి 5,000 గౌరవ వేతనం చాలట్లేదు, వాళ్ళకి కనీస గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తాను, మీరు నిష్పక్షపాతంగా పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్పారు. కానీ ఏ వాలంటీర్ కూడా అలా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు రాజీనామా చేసి వాలంటీర్లు అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఈ పథకాలు ఆగిపోతాయి, మళ్ళా వేరే దానికి ఓటేస్తే 1వ తేదీకి పెన్షన్ అందదు, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అంటే చీప్ ట్రిక్స్ స్టార్ట్ చేశారు. కానీ ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, 1వ తేదీకే ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇస్తాం. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసి తర్వాత 2,000 రూపాయలు చేసినటువంటి గంట గతంలో చంద్రబాబు నాయుడు దక్కింది. ఈసారి డైరెక్ట్ గా 4,000 రూపాయల పెన్షన్ ని చేసి జులై నెల నుంచే ప్రారంభిస్తాం. ఆయన ఏంటంటే 250, 250, 250 అని అలా ఈ 5 సంవత్సరాలు పెంచుకొని వచ్చి చివరిలో కాటిసీన్ యాక్ట్ దీనిలాగా లాస్ట్ లో పెంచారు. దీనివల్ల ప్రజలకేం ఉపయోగం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చాక 1వ తేదీకే మేము కూడా ఒక మంచి పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఎటువంటి వ్యసనాలు లేనటువంటి వ్యక్తుల్ని, కంప్యూటర్ జ్ఞానం ఉండి పరిజ్ఞానం ఉండి సేవ చేయగలిగినటువంటి వ్యక్తుల్ని గ్రామాల్లో సెలెక్ట్ చేసి వాళ్ళ కనీస గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే ప్రతి పథకం వచ్చే విధంగా వాళ్ళ ద్వారా మేము అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఒక ఉద్యమంలా ఓట్లు వేశారు అన్న వాయిస్ అయితే బయటకు వచ్చింది. దాని మీద మీరేమంటారు? జనరల్ గా ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు గంటల తరబడి నిలబడి, ఇప్పుడు మే నెల మంచి ఉక్కపోత సమయం, ఆ సమయంలో చెమటలు పట్టి లైన్లో నిల్చొని వేయాలంటే గతంలో ఎవరు సరిగ్గా వేసేవారు కాదు. కానీ ప్రతి ఒక్క ఉద్యోగి తనకు తానే స్వయంగా స్వచ్ఛందంగా వచ్చి వారు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకొని 100-95% తెలుగుదేశం పార్టీకి వాళ్ళంతా మద్దతు నిలిచి, తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు కూడా సక్రంగా వేయలేనటువంటి పరిస్థితి ఉద్యోగులకు ఉంది. అలాగే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కూడాను వాళ్ళ అవసరాలకు వాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగులకు ఉంది. మరోసారి కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకి భద్రత లేకుండా పోతుంది, ఉద్యోగులకి రక్షణ లేకుండా పోతుంది. కనుక ఉద్యోగులు స్వయంగా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా ఓటింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఇంత ఎక్కువ ఓటింగ్ మనకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం అనేది ఈ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సార్ చివరిగా ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు మీరు ఒక రాష్ట్ర నాయకుడిగా ఏం సందేశం ఇవ్వబోతున్నారు మీ మాటల్లో? ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు నేను మొదటి నుండి ఏం చెప్తున్నానంటే,
ఎవరైతే మన కోసం కష్టపడతారో, ఎవరైతే మన గురించి ఆలోచిస్తారో, ఎవరైతే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారో అటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు మనకి ఇంకా తెలుసు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకపోతే మనం ముందుకు వెళ్ళాం. ఈరోజు ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం అదే. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా మనకి ఈరోజు దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్గానే మిగిలిపోయింది. కనుక ఒక మంచి రాజధాని నిర్మించుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అనేక మందిని తీసుకోండి, ఎవరైనా సాధారణ కుటుంబం తీసుకున్న హైదరాబాద్లో ఉన్నారంటారు. మీ పిల్లలు ఎక్కడున్నారమ్మంటే హైదరాబాద్లో ఉన్నారంట. కారణం ఏంటంటే హైదరాబాద్ను ఒక మహావృక్షంలా తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు 10వ తరగతి చదివి వెళ్ళేవాడికి 10వ తరగతికి సంబంధించినటువంటి ఉద్యోగం అక్కడ దొరుకుతుంది. ఏ చదువు లేకుండా కూలి పనికి వెళ్ళేవాడికి ఎన్ని లక్షల మంది వెళ్ళినా అన్ని లక్షల మందికి నిత్యం కూలి దొరుకుతుంది అక్కడ. అలాగే ఇంటర్, డిగ్రీ మనకున్నటువంటి, అలాగే ఐటీ, బీటెక్, ఎంటెక్ ఇలాంటివి ఎవరు చేసినా ఏ స్థాయి చదివినటువంటి వ్యక్తి ఉద్యోగానికి ఆ స్థాయి ఉద్యోగాలు మనకు హైదరాబాద్లో దొరుకుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆ రోజు అతను వేసినటువంటి ఆ వృక్షం మహావృక్షమై నిల్చొని ఈరోజు అందరికీ నీడనిస్తుంది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కూడా ఒక మహావృక్షంలా తయారు చేయాలనుకున్నారు. దాని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అక్కడ కల్పించి ఆ రాజధాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రంలో దిశలా నలుమూలల వాళ్ళందరికీ ఆ ఫలాలను అందజేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అహర్నిశలు ఇంత వయసులో కూడా అతను అంత కష్టపడుతున్నాడు. ఆయనకి దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఉంది. ఎవరికైనా అరెస్ట్ చేస్తే ఆయన గురించి చెడుగా మాట్లాడతారు. ఎవరి గురించి ఆయన వాడు అన్ని తప్పులు చేయబట్టి ఈరోజు అరెస్ట్ చేశారంటారు. చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేస్తే 196 దేశాల్లో కూడా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ అందరూ కూడా ఈరోజు విదేశాలకు మేము వచ్చామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పి 150 దేశాల్లో నిరసనలు తెలియజేసి ఈరోజు ముందుకు వచ్చారు అంటే ఆయన తాలూకు గొప్పతనం ఏంటో చూడాలని, అందుకు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఈ సందర్భంగా పేరున కోరుతూ సైకిల్ గుర్తుకు ఓటేయమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. Like, share and subscribe to Jagati Telugu News. Like, share and subscribe to Jagati Telugu News.